మొత్తానికి విజయ్ సీఎం అయిపోయారు. ఆయనకు 3 పార్టీలు అంటే కాంగ్రెస్ ద్వారా 5 సీట్లు, సిపిఎం ద్వారా 2 అండ్ సిపిఐ ద్వారా 2 అలాగే విసికే పార్టీ ద్వారా 2 సీట్ల మద్దతు కలిపి 118 అంటే పర్ఫెక్ట్ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సరిగ్గా 118. ఇప్పుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కజగం సరిగ్గా ఆ అంకెను అందుకుని సింహాసనాన్ని అధిష్ఠించింది. కానీ ఈ విక్టరీ ఒక పూలబాట అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే అటు ఇటు అయినా, ఒక్క అడుగు తడబడినా విజయ్ కోట కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు యావత్ భారతదేశం దృష్టి తమిళనాడు వైపు మళ్ళింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ద్రవిడ మున్నేట్ర కజగం అంటే డిఎంకే మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అంటే ఏఐఏడిఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని ఒక సినిమా నటుడు కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వడం ఒక గొప్ప చరిత్ర. కానీ ఆ చరిత్రను కాపాడుకోవడం అంత సులభమా? రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు సహజం. మరి ఆ పాత దిగ్గజాలు ఊరికే ఉంటాయా? తమ అధికారాన్ని లాగేసుకున్నటువంటి విజయ్కి వ్యతిరేకంగా వాళ్ళు తెర వెనుక ఏం ప్లాన్ చేస్తున్నారు? అండ్ ఈ 118 మంది ఎమ్మెల్యేలు విజయ్తోనే చివరి వరకు ఉంటారా, లేక విపక్షాల ప్రలోభాలకు లోనవుతారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో అధికారం సాధించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా తమిళనాడు వంటి రాష్ట్రంలో ప్రాంతీయ భావజాలం అలాగే పార్టీల పట్ల విధేయత అనేది చాలా బలంగా ఉంటాయి. గత 50 ఏళ్లుగా డిఎంకే మరియు అన్నా డిఎంకే పార్టీలు ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి. అటువంటి బలమైన పునాదులున్న వ్యవస్థలో విజయ్ తన టీవీకే పార్టీతో ఒక పెద్ద చీలిక తెచ్చారు. అయితే ఈ 118 సీట్లు అనేవి కేవలం సాంకేతికంగా మెజారిటీ మాత్రమే. ఇన్ కేస్ ఒక్క ఎమ్మెల్యే పార్టీ వీడినా ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. సో ఇప్పుడు విజయ్ గారి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే ఈ 118 మందిని ఎలా కాపాడుకోవాలి? ఎందుకంటే చరిత్ర చూసుకుంటే తక్కువ మెజారిటీ ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో జాతీయ పార్టీలు మరియు బలమైన ప్రాంతీయ పార్టీలు ఆరితేరిపోయాయి. కర్ణాటకలో ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. అండ్ గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రజా తీర్పు ఒకలా ఉంటే ప్రభుత్వం మరోలా ఏర్పడింది. సో ఇలాంటి పరిణామాలు తమిళనాడులో కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు అసలైనటువంటి చర్చ. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ వ్యూహాలు కూడా ఊహాతీతంగా ఉంటాయి. దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో కూడా ప్రయత్నిస్తోంది. అండ్ కర్ణాటకలో వాళ్ళు అవలంబించిన పద్ధతి అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. అక్కడ మెజారిటీ రాకపోయినా అధికార పక్షంలోని ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం ద్వారా సభ బలాన్ని తగ్గించి ఉప ఎన్నికల ద్వారా మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్నే రాజకీయ విశ్లేషకులు ఒక ఆపరేషన్ లాగా అభివర్ణిస్తారు. అండ్ ఇప్పుడు తమిళనాడులో విజయ్కి ఉన్నది బార్డర్ మెజారిటీ. సో ఇక్కడ కూడా బీజేపీ లేదా ఇతర ప్రధాన పార్టీలు అటువంటి ప్రయత్నాలు చేయవని గ్యారంటీ ఏముంది? అయితే తమిళనాడు రాజకీయ స్వభావం వేరనుకోండి. ఇక్కడ భావజాలం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. విజయ్ తన పార్టీ ప్రచారంలో ద్రవిడ సిద్ధాంతాలను అలాగే తమిళ జాతీయవాదాన్ని కూడా కలగలిపి వినిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో సంబంధాలు ఎలా ఉంటాయి అండ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎంతవరకు రాజీ పడతారు అనేది చూడాలి. ఒకవేళ విపక్షాలు ఏకమై విజయ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అప్పుడు విజయ్కి ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? మనం గతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను మనం గమనిస్తే చిన్న పార్టీలు లేదా తక్కువ మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అస్థిరత అనే భయంతోనే గడుపుతాయి. 2019లో కర్ణాటకలో కాంగ్రెస్ మరియు జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఉండగా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. వాళ్ళు ముంబైలోని రిసార్టులకు వెళ్లిపోవడం, ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడం మనం చూసాం. అండ్ అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలిక వచ్చి ఏకంగా ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి ఈ ఉదాహరణలు విజయ్కి ఒక హెచ్చరిక లాంటివి. తమిళనాడులో డిఎంకే మరియు అన్నా డిఎంకే పార్టీలు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో కూడా బలంగా ఉన్నాయి. వాళ్ళు ఈ ఓటమిని అంత తేలికగా జీర్ణించుకోలేరు. విజయ్ పాలనలో చిన్న చిన్న తప్పులు దొరికినా కూడా దాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఒకవేళ డిఎంకే మరియు అన్నా డిఎంకే ఒక అవగాహనకు వచ్చి విజయ్ ఎమ్మెల్యేలను ఆకర్షించాలని చూస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయితే ఇక్కడ విజయ్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే ఆయన ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు యువకులు మరియు ఆయన అభిమానుడే. సో సినిమా రంగం నుంచి వచ్చిన క్రేజ్ ఆయనకు ఒక రక్షణ కవచంలో కూడా మారే అవకాశం అయితే ఉంది. బట్ రాజకీయాల్లో అభిమానం కంటే ప్రయోజనమే ముఖ్యం అనే కాలం ఇది. కొందరు ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం లేదా ఇతర ప్రలోభాల కోసం పార్టీ మారే అవకాశం ఉండదు అని అయితే మనం చెప్పలేము. కాబట్టి విజయ్ ఇప్పుడు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 2 మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. ఏంటి? ఒకటి, తన ఎమ్మెల్యేలను నైతికంగా మరియు సిద్ధాంతపరంగా బలంగా ఉంచడం.
అండ్ రెండవది విపక్షాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం ద్వారా తన బలాన్ని 118 నుంచి కనీసం 130 వరకు పెంచుకోవడం అన్నమాట. సో ఇలా చేయడం వల్ల ప్రభుత్వం పడిపోయే ప్రమాదం తగ్గుతుంది. అండ్ ఇప్పటికే తమిళ రాజకీయాల్లో ఇండైరెక్ట్ గా ఒక చర్చ నడుస్తోంది. ఏంటి అంటే అన్నా డిఎంకే నుంచి కొందరు సీనియర్ నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ విజయ్ వాళ్ళని కనుక ఆహ్వానిస్తే ఆయన ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. కానీ ఆయన పట్టుబట్టే క్లీన్ పాలిటిక్స్ అనే సిద్ధాంతానికి అది దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ అభిమానులు ఏమంటున్నారంటే మా అన్నకు జనాల మద్దతు ఉంది, సో ఎమ్మెల్యేలు ఎవరు కూడా అమ్ముడు పోరు అని నమ్మకంగా చెప్తూ ఉన్నారు. కానీ విశ్లేషకులు మాత్రం రాజకీయం అంటే సినిమా కాదు, ఇక్కడ సెంటిమెంట్ కంటే సెటిల్మెంటే ఎక్కువగా పనిచేస్తుంది అని హెచ్చరిస్తూ ఉన్నారు. సో మీడియా డిబేట్లలో కూడా ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టారు. అండ్ ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని వాళ్ళు సవాల్ కూడా విసురుతూ ఉన్నారు. నిజానికి ఒక ప్రభుత్వం పడిపోవాలంటే కేవలం ఎమ్మెల్యేలు పార్టీ మారడం మాత్రమే కాదు, ప్రజల్లో వ్యతిరేకత రావడం కూడా ముఖ్యం అన్నమాట. సో విజయ్ తన మొదటి 100 రోజుల పాలనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అనే దానిపైనే ఆయన ఎమ్మెల్యేల విధేయత కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో తిరుగుబాటు వస్తుంది అని భయం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పార్టీని వీడరు. అండ్ ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ ప్లాన్ విషయానికి వస్తే ఆ పార్టీ తమిళనాడులో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అని చూస్తోంది. ఇలాంటి సమయంలో విజయం వల్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యం తగ్గింది. సో ఇది బీజేపీకి ఒక రకంగా అనుకూలించే అంశం అన్నమాట. ఎందుకంటే విజయ్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి వస్తే ఆ ఓట్లు డిఎంకేకి కాకుండా తమకు రావాలని బీజేపీ ఆశిస్తోంది. అండ్ అలాగే విజయ్ కి కేంద్రం నుంచి సహకారం అందాలి అంటే ఆయన కొన్ని విషయాల్లో తగ్గుతారా లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమే. అండ్ ఢిల్లీ పెద్దలు తమిళనాడులో ఏం చేయబోతున్నారు అనేది ఒక మిస్టరీగానే ఉంటుంది. గతంలో జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేలో జరిగిన పరిణామాలు చూస్తే కేంద్రం పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య జరిగిన పోరులో తెర వెనుక సూత్రధారులు ఎవరనేది అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అలాంటి వ్యూహాలు ఏమైనా అమలవుతాయా అంటే విజయ్ ఒక నటుడిగా తనకు ఉన్న ఇమేజ్ ను రాజకీయాల్లోకి విజయవంతంగా మార్చుకున్నారు. ఓకే, ఆయన ప్రసంగాలు, నడక, సైగలు ప్రజలు ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని నింపుతున్నాయి. ఇది ఒక స్టార్ కి ఉండే అడ్వాంటేజ్. కానీ ప్రభుత్వం నడపాలంటే బ్యూరోక్రసీని కంట్రోల్ చేయాలి, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. తమిళనాడు అప్పుల్లో ఉంది అండ్ మౌలిక సదుపాయాల కల్పన కూడా ఒక పెద్ద సవాలుగా ఉంది. సో ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి విపక్షాలు ప్లాన్ చేస్తే ఆ ఒత్తిడిని విజయ్ ఎలా తట్టుకుంటారు? ఒకవేళ ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి మొదలైతే వారిని బుజ్జగించడానికి విజయ్ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? సినిమా షూటింగ్ లో రీటేక్లుంటాయి, కానీ రాజకీయాల్లో ఒక్క తప్పు చేస్తే అది మళ్ళీ సరిదిద్దుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. నిజాయితీగా మాట్లాడుకుంటే విజయ్ ఇప్పుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన మెజారిటీ తక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజు కూడా ఒక సవాల్ లాగానే ఉంటుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టులకు పంపాల్సిన పరిస్థితి రాకూడదని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కానీ రాజకీయ అవసరాలు కొన్నిసార్లు అప్రజాస్వామిక నిర్ణయాలకు దారితీస్తాయి. విజయ్ తన బలాన్ని పెంచుకోవడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఒక సేఫ్ గేమ్. కానీ అది చేస్తే ఆయన నైతికతపై ప్రశ్నలు వస్తాయి. అలా చేయకపోతే ప్రభుత్వం ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. అంటే ఒకవైపు బీజేపీ మరియు ఇతర పార్టీలు తమ తదుపరి ఎత్తుగడల కోసం వేచి చూస్తూ ఉన్నాయి. బహుశా వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తమిళనాడులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. అండ్ విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొనే అతిపెద్ద శత్రువు ఏంటంటే విపక్షాలు కాదు, తన చుట్టూ ఉన్న నాయకుల అత్యాశ అన్నమాట. ఎలా అంటే ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కలేదనో లేదా తన మాట చెల్లడం లేదనో కోపం వస్తే ఆ కోపాన్ని విపక్షాలు పెట్టుబడిగా మార్చుకుంటాయి. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంపై నాదెండ్ల భాస్కర్ రావు గారు చేసిన తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మాయని మచ్చ. అప్పట్లో ఎన్టీఆర్ గారు ప్రజల మద్దతుతో మళ్లీ అధికారం సాధించారు. విజయ్ కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ప్రజల వద్దకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రజాబలం ముందు ఏ రాజకీయ కుతంత్రాలు కూడా సాగవు. కానీ ప్రజాబలం నిరూపించుకోవడానికి మళ్లీ ఎన్నికలకు వెళ్లడం అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం. చివరగా ఒక మాట చెప్పాలి, రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత. విజయ్ కు దక్కిన ఈ 118 సీట్లు ఒక గొప్ప అవకాశం మరియు ఒక కఠినమైన హెచ్చరిక కూడా. సో ఆయన తన ఎమ్మెల్యేలను ఒక కుటుంబంలా చూసుకుంటే, వారికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేస్తే ఏ శక్తి కూడా ఈ ప్రభుత్వాన్ని కూల్చలేదు. బీజేపీ లేదా డిఎంకే ఏ ప్లాన్ వేసినా ఎమ్మెల్యేల గుండెల్లో పార్టీ పట్ల నమ్మకం ఉంటే అవి ఫలించవు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు విజయ్ పైన ఉంది.
రాజకీయ చదరంగంలో ఆయన ఒక సాధారణ పావుగా మిగిలిపోతారా, లేక అందరినీ శాసించే రాజుగా ఎదుగుతారా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రతి ఎమ్మెల్యే ఒక సైనికుడిలా పనిచేయాలి. ప్రతి నిర్ణయం ప్రజల హితం కోసం ఉండాలి. అప్పుడే ఈ 118 అనే అంకె ఒక చరిత్రగా మారుతుంది. అండ్ విజయ్ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా, లేదా విపక్షాల కుట్రలకు బలైపోతుందా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.